ఎస్ మనీషా గారు మనం డైనింగ్ హాల్కి వచ్చాము. ఎస్ మీరు చెప్పండి శ్రీకాంత్ గారు, ఏంటి అసలు ఇది ఎలా డిజైన్ చేశారేంటి? యాక్చువల్లీ ఇది యూనిట్ వచ్చేసి క్రాకరీ యూనిట్ మనకి. ఇక్కడ మీరు చూస్తారంటే వినీర్ యూస్ చేసాం, గ్లాస్, స్టోన్ అండ్ లామినేట్ అన్ని ఇంక్లూడ్ చేస్తాం. ఏమేమి యూస్ చేయాలి అన్ని ఇక్కడ యూస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు. ఇక్కడ చూస్తారంటే ఇది లేజర్ కట్ గ్లాస్ అండి, డైమండ్ గ్లాస్ అంటారు. సో దీని డైమండ్ షేప్స్ ఉంటాయి, రాంబస్ ఉంటాయి, మనకి డైమండ్ షేప్ ఉంటుంది, హెక్సాగోనల్ షేప్ మన ఇష్టం. ఇది లేజర్ కట్ షేప్ వస్తుంది మీకు. ఇక్కడ చూస్తారంటే మనకి ఆర్ట్ ఆఫ్ కర్వ్స్ మీకు. ఇక్కడ కర్వ్ ఉంటుంది మీకు, ఆ కార్నర్ కర్వ్ ఉంటుంది మీకు, ఆ ఎడ్జ్ లో కర్వ్ ఉంటుంది మీకు. మొత్తం కర్వ్సే ఉంటాయి మీకు. ఇక్కడ కర్వ్స్ ఉన్నాయి కాబట్టి వినీర్ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తాం. లామినేట్స్ లో అంత పాసిబుల్ అవ్వదు మనకి. పాసిబుల్ ఉంటుంది బట్ ఫినిషింగ్ ఇష్యూస్ వస్తాయి మనకి. వినీర్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ బాగుంటుంది. అపీరెన్స్ చూడండి మీరు, అవుట్లుక్ మీరు చూస్తుంటే గ్లాస్ విత్ వుడ్ విత్ లామినేట్ చూస్తుంటే యాక్చువల్ క్రాకరీ పర్పస్ అంటే అందరూ హైలైటింగ్ పర్పస్ మన లోపల ఐటమ్స్ హైలైట్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాత్రం మీకు హైలైట్ అవుతుంది మీకు. మిగతా అంతా డిస్ప్లే యూనిట్ లాగే ఉంటుంది మీకు ఇక్కడ. అండ్ మీరు ఇక్కడ ఐడెంటిఫై చేసి ఫాల్ సీలింగ్ గమనించండి, స్టెప్స్ ఉండవు ఎక్కడ మీకు. అంటే హైట్ ప్రాబ్లం కాబట్టి మనం ప్లెయిన్ సీలింగ్ వెళ్ళిపోయాము. ఓన్లీ ఇప్పుడు హైట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా ప్లెయిన్ సీలింగ్. సో ప్లెయిన్ సీలింగ్ మరీ ప్లెయిన్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఈ బీడింగ్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ఈ బీడింగ్స్ మనం నచ్చి ఇక్కడ చెప్పాను కదా, కర్వ్స్ అని చెప్పాను కదా, సేమ్ కర్వ్ డిజైన్స్ తో బీడింగ్ ఇంక్లూడ్ చేస్తాం. దీనివల్ల మనకి హైట్ డౌన్ అవ్వదు, మనకి డిజైన్ ప్లస్ అవుతుంది అండ్ మనకి క్లియరెన్స్ ప్లస్. ఎవ్రీథింగ్ డే వన్ మన కస్టమర్ వచ్చినప్పుడు ఇన్పుట్స్ తీసుకొని డిజైనింగ్ చేస్తాం. ఫస్ట్ 3D డిజైనింగ్ చేస్తాం. 3D డిజైన్ కన్ఫర్మ్ అయిన తర్వాత సైట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది మన దగ్గర. మనకు అసలు మెయిన్ బెనిఫిట్ అది. ఇప్పుడు ఇక్కడ స్టడీ టేబుల్ ఎందుకు పెట్టాలని అనిపించింది? ఫుడ్ వేరు, ఇక్కడ స్టడీస్ వేరు కాబట్టి. మీకు తెలిసిందే ప్రెసెంట్ వర్క్ ఫ్రమ్ హోమే నడుస్తున్నాయి అండర్ జాబ్స్. సో స్టడీ టేబుల్ పర్పస్ హాల్ ఎందుకు తీసుకున్నామంటే, సో ఎవ్రీ టైం మన బెడ్రూమ్స్ నుంచి వర్క్ చేయలేం. ఇప్పుడు మేట్స్ వచ్చారు మనకి, ఆర్ రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతూ వర్క్ చేసుకోవాలి. సో హాల్లో కూడా స్టడీ టేబుల్ ఇంక్లూడ్ అవ్వాలని చెప్పి స్టడీ టేబుల్ ఇంక్లూడ్ చేసాం ఇక్కడ. సో దాని పర్పస్ క్రాకరీలో స్టోరేజ్ ఎలాగో స్టడీ టేబుల్ స్టోరేజ్ ఇది మనకి. సో స్టడీ టేబుల్ బుక్స్ ఆర్ఎల్స్ ఇలా మన వర్కింగ్ సంబంధించిన స్టోరేజ్ పెట్టుకోవచ్చు, క్రాకరీ సంబంధించిన స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు. సో బోత్ ఇంక్లూడ్ అయ్యేలా డిజైన్ చేస్తాం ఇది మనం. ప్లేస్ ని కూడా బాగా యూటిలైజ్ చేసాం. కరెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడ టీవీ యూనిట్ చూద్దామా? ఇది కొంచెం నాకు డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఎందుకంటే డ్రాయింగ్ ఇచ్చాము హాల్ అనుకుంటాము బట్ మధ్యలో డైనింగ్ వచ్చేసింది, ఇక్కడ హాల్ వచ్చేసింది. సో దీని గురించి చెప్పండి. యాక్చువల్లీ ఇక్కడ మనం జోన్స్ సెపరేట్ చేసాము. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అక్కడ ఉంటుంది. ఇది మన పర్సనల్ స్పేస్ కి టీవీ దానికోసం ఇక్కడ క్రియేట్ చేసాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ లివింగ్ సెటప్ ఇది. అది డ్రాయింగ్ సెక్షన్. ఇక్కడైతే మనము అక్రిలిక్ యూజ్ చేసాము, ఎందుకంటే లామినేట్ లో మనకు అంతా హైలైటర్ గ్లాసీనెస్ ఉండదు. సో అందుకని ఇదంతా అక్రిలిక్ యూజ్ చేసాము ఆ గ్లాసీనెస్ కోసం, రియల్ మార్బుల్ ఫీల్ ఉండడానికి. అండ్ వెనియర్ తోటే అనిపిస్తుంది అసలు, చెప్పిందాక తెలీదు. మొత్తం మనకు అంత గ్లాసీనెస్ అక్రిలిక్ లోనే ఉంటుంది. బాటమ్ అయితే రెగ్యులర్ స్టోరేజే ఇచ్చేసాము. అండ్ ఇక్కడ హైలైటెడ్ కూడా మనకి హ్యాండిల్స్ గోల్డ్ హ్యాండిల్స్ ఇచ్చేసాము. గోల్డ్ అయితే ఎక్కడ మిస్ అవ్వలేదు. సో ఈ ఫ్లాట్ మొత్తం అదే యూజ్ చేసాం. అండ్ ఇక్కడ మీకు హైలైట్ చేయాల్సింది ఈ పార్ట్, రెగ్యులర్ స్టోరేజ్, రెగ్యులర్ టీవీ యూనిట్స్ లా డిజైన్ చేయకుండా ఇలా పెట్టేసేసి ఒక పికాక్ డిజైన్ అనేది గ్లాస్ పైన ప్రింట్ చేసి అనిపించకుండా, ఇది గ్లాస్ అండి, గ్లాస్ పైన మనం ప్రింట్ చేసి స్టిక్ చేసేసాం. ఇక్కడ మనం రియల్ లివింగ్ ఏరియా సోఫా వైజ్ ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ రిక్లైనర్స్ తీసేసుకున్నాము సోఫా. అండ్ ఇది మనకి లెదర్ అంటే అక్కడ ట్రెడిషనల్ తీసుకున్నాం కాబట్టి ఇది కంప్లీట్ మోడర్న్ థీమ్ తీసుకున్నాం. బ్యాక్ సైడ్ కూడా ఏదైతే మనకి మీరు గ్లాస్ లో అక్కడ పికాక్ చూసారో అదే పికాక్ మీకు ఇక్కడ ఉంటుంది. అదే మీకు ఇక్కడ ప్రింట్ చేసి కస్టమైజ్డ్ వాల్ పేపర్ ఇక్కడ ప్రింట్ చేసి ఇక్కడ స్టిక్ చేసేసాం. ప్లెయిన్ గా ఉంచకుండా, అంటే మన ఆ థీమ్ ఇక్కడ ఫాలో అవ్వాలి కాబట్టి రెండు సేమ్ పెట్టేసాం. చాలా బాగా మెయింటైన్ చేశారనిపించింది, ఎందుకంటే ట్రెడిషన్ ఫాలో అవుతూ ఇప్పుడు ప్రెజెంట్ కూడా. అండ్ అక్కడ ఒకటి ఇక్కడ ఒక థీమ్ ఇలా బాగోదు కాబట్టి కంప్లీట్ ఫ్లో అనేది అలాగే డిజైన్ చేసాం. అండ్ కటన్స్ సేమ్ మనం ఏదైతే డ్రాయింగ్ ఏరియాలో చూసామో సేమ్ కటన్స్ ఇక్కడ ఇచ్చేసాము. కలర్ కూడా సేమ్.